సో ఫైనల్ గా కుమారి అంటే టీవీ షోలోకి వచ్చేసింది. నాకు తెలిసి ఫ్యూచర్ లో సినిమాలు కూడా చేయొచ్చు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా దానికి. కాసేపు ఇది పక్కన పెడదాం. అసలు కుమారి అంటే ఏం చేస్తుంది? యాక్టింగ్ చేస్తుందా, డైరెక్షన్ చేస్తుందా, డాన్స్ చేస్తుందా, ఏం చేస్తుంది షోస్లలో కానీ సినిమాస్లో కానీ? కుమారి ఆంటీకి ఒక రైస్ బ్యాగ్, కూరగాయలు తీసుకొచ్చిస్తే మంచి బిర్యానీ, కమ్మటి కూరలు వండి పెడుతుంది. ఎందుకంటే తనకి ఆ టాలెంట్ ఉంది. మరి టీవీ షోస్కి తీసుకొస్తే ఏం చేస్తుంది? ఎవరిని తీసుకురావాలి తెలుసా? షోస్కి కానీ ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి తెలుసా? మూవీస్లో కానీ ఇలా షోస్లలో కానీ. సినిమాల మీద పిచ్చున్నోడికి, సినిమానే లైఫ్ అనుకొని తిరిగే వాళ్ళకి, టాలెంట్ ఉన్న వ్యక్తులకి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ఛాన్స్. ఇలా ఏదో పని చేసుకుంటుంటే ఫేమ్ అయిన వాళ్ళు, లేకపోతే ఇలా బండబూతులు తిట్టుకునే వాళ్ళు, ఒకదాని మీదకి ఇంకొకటి ఎక్కడం, ఇలాంటి వాళ్ళని కాదు మీరు తీసుకురావాల్సింది. ఇలాంటి వాళ్ళని కాదు మీరు ఫేమస్ చేయాల్సింది. ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే టాలెంట్ తో చింపేస్తారో అలాంటి వాళ్ళని తీసుకొస్తే మీరు ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు కష్టపడి ఎదుగుతారు పైకి. అలాంటి వాళ్ళని తీసుకురావాలి. బండబూతులు తిట్టుకునే వాళ్ళు, గలీజ్ గా మాట్లాడుకునే వాళ్ళు, వీళ్ళేం చేస్తారు అసలు? సినిమాలోకి వచ్చి షోస్ లోకి వచ్చి అసలు నాకు తెలిసి 80s 70s లోనే బాగుంది. ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళు ఇండస్ట్రీలోకి. టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఇలా తిట్టుకునే వాళ్ళు, కొట్టుకునే వాళ్ళు కాదు తీసుకొచ్చేది. వచ్చేవాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీ కూడా అప్పుడు తీసుకొచ్చేది. ఏంటి టీవీ షోస్ బిల్డప్ అంటే నాకు అర్థం కాదు. లైఫ్ ఇచ్చాము, గీఫ్ ఇచ్చాము అని చెప్పేసి వచ్చేది కాదు. ఆల్రెడీ వాళ్ళు బయట ఫేమ్ అయిన వాళ్ళే. మీ టీఆర్పీ రేటింగ్ కోసం వాళ్ళని పట్టుకొచ్చి పెడతారు మీరు లోపల. అర్థమైందా? వాళ్ళకి అవసరమే లేదు షోస్. ఆల్రెడీ వాళ్ళు బయట ఫేమ్ అయ్యారు కదా, ప్రమోషన్స్ అన్ని చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఒకవేళ కుక్క యాక్చువల్ అది ఒక కాలు ఎత్తి పోస్తుంది వచ్చా, పొరపాటున అది 2 కాళ్ళు ఎత్తింది అనుకో, దాని దగ్గర కూడా వెళ్ళి పెడతారు కెమెరాలు. ఇలా 2 కాళ్ళు ఎత్తింది, 2 కాళ్ళు ఎత్తింది, 2 కాళ్ళు ఎత్తిపోసింది అని చెప్పి దాన్ని కూడా సెలబ్రేటింగ్ చేస్తారు మీరు. ఈవెన్ దాన్ని కూడా మీరు మీ టీఆర్పీ రేటింగ్ కోసము షోస్ కి పట్టుకురావడాలు, టీవీల్లో పెట్టడాలు చేస్తారు కదా. నాకు తెలిసి అదే చేస్తారు మీరు, కన్ఫర్మ్ చేస్తారు. అయినో ఫుడ్ సరిగ్గా తినకుండా ఒక్కొక్క రూపాయి పోగు చేసుకొని షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు చాలా మంది. అలాంటి వాళ్ళకి బ్రేక్ ఇవ్వండి మీరు. ఎంతమంది ఉన్న టాలెంట్ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో. ఒక డాన్సర్, బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేయాలన్నా కానీ డబ్బులు కట్టి కార్డు తీసుకుంటేనే వాడు కెమెరా ముందు చేయగలుగుతారు, లేకపోతే లేదు. బట్ ఇలాంటి వాళ్ళు ఈజీగా వచ్చేస్తున్నారు ఫేమ్ అవగానే. వాళ్ళకి తేడా ఏంది అసలు? లేదు కదా. కష్టపడే వాళ్ళకి, ఈజీగా వచ్చే వాళ్ళకి తేడానే లేదు. మరి టాలెంట్ ఉన్న వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళకు కూడా ఏదో ఒక దారి చూపెట్టాలి కదా మీరు. అలా వదిలేయకూడదు కదా, తప్పు కదా. వాళ్ళు కూడా సినిమానే బతుకుతున్నారు కదా. ఎవరిని చెయ్యాలో వాడిని చెయ్యరు మీరు, ఎవరిని చేయకూడదో వాడిని చేసేస్తారు. వాళ్ళేమో వాటిని సరిగ్గా యూజ్ చేసుకోరు. ఎలా యూజ్ చేసుకుంటారు? వాళ్ళకి తెలిస్తేనే కదా. యాక్టింగ్ తెలియదు, ఏం తెలియదు. అలాంటి వాళ్ళకి మీరు అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? గప్పలు కొట్టుకోవడం తప్ప. ఇప్పుడు ఇది ఎలా అయిపోతుందంటే, జాబ్కి వెళ్తే ఫ్రెషర్స్ వద్దు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కావాలి, క్యాండిడేట్స్ కావాలి అని అడుగుతారు కదా ఇంటర్వ్యూస్ లో. సినిమా ఇండస్ట్రీ కూడా అలానే అయిపోయింది. బయట ఫేమస్ అవ్వాలి, లోపలికి రావాలి. మీకు టాలెంట్ తో అవసరం లేదు, బయట ఫేమ్ అవుతే చాలు, తీసేసుకుంటారు మీరు. మరి సినిమా కోసం కష్టపడే వాళ్ళ పరిస్థితి ఏంది? సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, చాలా రోజుల నుంచి ఇలాంటి వీడియోస్ బయట ఫేమ్ రాగానే షోస్ కి తీసుకెళ్లే వాళ్ళని టీఆర్పీ రేటింగ్ కోసము ఇలాంటివి చూసి 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 నాకు బుర్ర వేడెక్కిపోయింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను.